కృత్తికా నక్షత్రం. కృత్తికా నక్షత్రానికి నక్షత్ర దేవత సుబ్రహ్మణ్య స్వామి. నక్షత్ర గ్రహాధిపతి రవి అంటే సూర్యుడు. నక్షత్ర అధిదేవత అగ్నిహోత్రుడు. కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశిలో ఉండును. 2, 3, 4 పాదాలు వృషభ రాశిలో ఉండును. మొదటి పాదంలో పుట్టిన వారికి 6 సంవత్సరాల పరిపూర్ణ రవి మహాదశ ఉంటుంది. 2వ పాదంలో పుట్టిన వారికి 4 సంవత్సరాల 6 నెలలు, 3వ పాదంలో పుట్టిన వారికి 3 సంవత్సరాలు, 4వ పాదంలో జన్మించిన వారికి 1 సంవత్సరం 6 నెలలు ఈ గ్రహదశ ఉంటుంది. కృత్తికా నక్షత్ర గుణగణాలు తెలుసుకుందాం. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి దీర్ఘాయువు కలదు. చక్కని ఆకారం, సంఘ సేవకులు, సభాధ్యక్షత, ఉన్నతమైన పదవులు అధిరోహించుట, పట్టుదల అధికంగా ఉండేవారిగా ఉంటారు. విలాసాల రీత్యా వీరికి వ్యయం అధికంగా ఉంటుంది. కపటత్వము, కృతజ్ఞత వంటి దుర్లక్షణాలు వీరికి సామాన్యంగా ఉంటాయి. అయినా రాజకీయ పలుకుబడికి, జనాకర్షణకి ఇవి అడ్డురావు. భూగృహాదులు ఏర్పరచుకోవడంతో పాటు వీరికి ధనార్జన కూడా బాగానే ఉంటుంది. సాహసాలు చేయడం ద్వారా ధనాదాయం కలుగుతుంది. అంటే ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే స్టంట్స్ చేసేవారు, స్టంట్ మాస్టర్స్ అలా ఉంటారు కదా, అలా అన్నమాట. కృత్తికా నక్షత్ర జాతకులు తేజోవంతులుగా ఉంటారు. ఉదార స్వభావులు అంటే బ్రాడ్ మైండెడ్గా ఉంటారు. బాగా ఆలోచించకుండా ఏ వ్యవహారంలోకి కూడా వీరు దిగరు. వీరికి స్వల్ప సంతానమే ఉంటుంది, అయినా ఉత్తమ సంతానం అని చెప్పొచ్చు. బాల్యంలో విద్యకు అంతరాయాలు కలిగినా క్రమేణా అభివృద్ధి సాధిస్తారు. వాళ్ళ బలహీనతలేంటో వాళ్ళకి తెలుసు, అందుకే వాటికి దూరంగా ఉండాలని ప్రయత్నిస్తారు. కోపం అధికం. ఈ నక్షత్ర జాతకులకు ఇతరులపై చాడీలు చెప్పే గుణం ఉంటుంది, కానీ సహనం కూడా అధికంగా ఉంటుంది. వీళ్ళు కర్తవ్య నిర్వహణలో ఇతరులు ఎంతటి వారైనా సరే వారిని తమ అదుపులో ఉంచగలరు. కష్టాలు ఎన్ని ఎదురైనా సరే వీరు తీసుకున్న ఒక ప్రతిజ్ఞకి నిలబెట్టుకోవడానికి ఎంతైనా ప్రయత్నిస్తారు. ఇతరుల విషయంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించే వీరికి స్వంత పనులు చక్కబెట్టుకోవడం మాత్రం చేత కాదు. సామూహిక విజయాలకు వీరు పొంగిపోరు. స్వార్జితమైన విజయాన్నే వీరు ఉన్నతంగా భావిస్తారు. అంటే ఒక గుంపుగా వచ్చిన ఒక మెడల్ని వీళ్ళు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక గుంపుగా సాధించిన ఒక ప్రైజ్ని వీళ్ళు పెద్దగా ఆనందించరనమాట. వీరు సొంతంగా వీరికి సింగిల్గా వచ్చిన ప్రైజ్నే వీరు ఒక విజయంగా భావిస్తారు. కృత్తికా నక్షత్రంలో పుట్టిన పురుషులు గంభీరంగా ఉంటారు. ధర్మ న్యాయశాస్త్రములు తెలిసిన వాళ్ళు, ప్రజాపాలకులు, సమర్థులు, అభిమానం కలవారు. కృత్తికా నక్షత్రంలో పుట్టిన స్త్రీలు కీర్తివంతులు, పేరు ప్రతిష్టలు సంపాదించువారు, తేజోవంతులు, కోపం అధికంగా ఉంటుంది, వాతతత్వం కలిగి ఉంటారు. కృత్తికా నక్షత్రం 1వ పాదం. కృత్తికా నక్షత్రం 1వ పాదాన్ని ధనాంశ అని పిలుస్తారు. ఇది మేషరాశిలో ఉంటుంది. సూక్ష్మ బుద్ధి గలవారు, మేధస్సు కలవారు, శక్తివంతులు, గర్వం కలవారు, సంపద కలవారు అవుతారు. వీరు ధైర్య సాహసాలు కూడా చేస్తారు. పౌరుషవంతులు, నైపుణ్యం గలవారు, శాస్త్ర విజ్ఞానము, న్యాయచింతన కలవారు అవుతారు. బుద్ధి కుశలత, సమయోచిత ప్రజ్ఞ, ప్రతాపం వీరి లక్షణాలు. కీర్తి, ధనం అధికం. కృత్తికా నక్షత్రం 2వ పాదం. కృత్తికా నక్షత్రం 2వ పాదాన్ని పాపాంశ అని పిలుస్తారు. అగౌరవకరంగా ఇతరులతో ప్రవర్తించేవారు, కనికరం లేనివారు, నీచమైన వ్యక్తిత్వం గల స్త్రీలతో కలిసి ఉండేవారు, అపకీర్తి గలవారు అవుతారు. లౌక్యం, స్వార్థం, కార్యసాధన దృష్టి, నెమ్మదిగా ఉండే తత్వం, దుష్టులతో మైత్రి, స్త్రీలోలత్వం, ఆకర్షణ, లుబ్ధత్వం ఈ పాదం వారికి ఉంటాయి. కొందరికి విద్యా విఘ్నాలు అధికం, తామసగుణం ఉంటుంది, స్త్రీ సంతానం అధికంగా ఉంటుంది, కామవాంఛ హెచ్చు, దుష్ట కార్యాసక్తి ఉంటుంది, జూదం, వేశ్యాలోలత్వం ఉంటాయి. కృత్తికా నక్షత్రం 3వ పాదం. కృత్తికా నక్షత్రం 3వ పాదాన్ని ఊగరాంశ అని పిలుస్తారు. బుద్ధి సరిగా పనిచెయ్యని వారు, ఏ విషయాన్నైనా ఆలస్యంగా అర్థం చేసుకుంటారు, నీచమైన మనస్తత్వం కల వ్యక్తులను ఇష్టపడేవారు, మానసికంగా తరచుగా కృంగిపోతూ ఉంటారు, సరైన ప్రవర్తన లేని వారిగా ఉంటారు, స్వతంత్ర జీవనులుగా ఉంటారు, తీవ్రమైన కోపం ఉంటుంది, దుష్ట సహవాసం చేస్తారు, లోభగుణం ఉంటుంది అధికంగా. వీరికి ఏ పని చేపట్టినా ప్రయోజన దృష్టి ఏమిటో వెతికే తత్వం ఉంటుంది. అంటే ఒక పనిలో వారికి లాభం ఉంటే మాత్రమే పని చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో వీరికి ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. మొండితనం, వంచన, మోసం అధికం, కానీ చాలా జనాకర్షణ కలిగి ఉంటారు. వీరు మందబుద్ధులు, దుర్మార్గులతో స్నేహం చేస్తారు. దరిద్రం, ప్రమాదం వీరు వెనుకే ఉంటాయి. కృత్తికా నక్షత్రం 4వ పాదం. కృత్తికా నక్షత్రం 4వ పాదాన్ని ఉత్కృష్టాంశ అని పిలుస్తారు.
పరిపూర్ణమైన జ్ఞానం కలవారు, వినయ సంపన్నులు, దాన ధర్మాలు చేసే స్వభావం కలవారు, గొప్ప ఆనందాన్ని పొందేవారు, మేధస్సు కలవారు, మంచి సంపద గలవారు అవుతారు. వీరికి శాస్త్రజ్ఞానం, విద్యా వినయాలు, ధార్మికత, దైవభక్తి, న్యాయ ప్రవర్తన, పరోపకార బుద్ధి ఉంటాయి. సాముదాయికంగా ఈ నక్షత్ర జాతకుల ప్రత్యేకతలు అంటే పూర్తిగా కృతికా నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినా కూడా పూర్తిగా ఒక సమరీగా వీళ్ళ ప్రత్యేకతలు చెప్పాలంటే నైపుణ్యము, నెమ్మదితనము, శాస్త్ర విజ్ఞానం, అధిక కామవాంఛ, వేశ్యాలోలత్వము, భూ గృహ వసతి, దుర్జన మైత్రి, మేనమామతో విరోధము, బంధుద్వేషము, తార్కిక బుద్ధి, మృదు శరీరము, స్వశక్తి మీద అపారమైన నమ్మకము, యాత్రామూలక వ్యయము ఈ నక్షత్ర జాతకుల ప్రత్యేకతలు. జననకాల నక్షత్ర శాంతులు. కృతికా నక్షత్రం 1వ పాదం దోషం లేదు, మంచిది. 2వ పాదం మంచిది. 3వ పాదం మగ శిశువు అయితే తండ్రికి గండం, ఆడ శిశువు అయితే తల్లికి గండం. 4వ పాదం తల్లికి గండం. ప్రాంతీయ శిష్టాచారాన్ని అనుసరించి నక్షత్ర శాంతులు జరుపుకోవాలి. కృతికా నక్షత్రానికి మేలు చేసే నక్షత్రాలు రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, ఉత్తరాభాద్ర, అశ్విని, భరణి. కృతికా నక్షత్రానికి చెడు చేసే నక్షత్రాలు మృగశిర, చిత్త, ధనిష్ట, పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర. మిక్కిలి ప్రతికూలమైన నక్షత్రాలు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలు. Like, share and subscribe.